హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఇలా మనకి ఒక గ్రూప్ ఆఫ్ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చేసి మనకి యావరేజ్ని కనుక్కోమన్నా లేదా సగటుని కనుక్కోమన్నా అంటే ఒక ఫలితాల సమూహాన్ని ఇచ్చేసి మనకి సగటుని సరాసరిని కనుక్కోమన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎలా చేస్తాము ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఒక అసెండింగ్ అంటే ఆరోహణ క్రమంలో అమర్చుకుంటాము. దాన్ని మార్క్స్ని బట్టి ఎంతమందికి ఆ మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం నోట్ చేసుకుంటూ ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో వచ్చేసి మార్క్స్కి అలాగే స్టూడెంట్స్కి ఒక కాలమ్స్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. మీ స్టూడెంట్స్లో కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ని చేయడానికి ట్రై చేస్తుంటారు, కొంతమంది అది తెలివిగా ఆల్రెడీ చేసున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసి ఉండొచ్చు. బట్ ఈ ఫార్మ్లో అయితే ఇది కొంతవరకు చేయొచ్చు, కానీ ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీని మొత్తాన్ని మనం టోటల్ చేసుకొని బై ఎంత వస్తుందో దాన్ని మనం ఇక్కడ చేసినట్లయితే వస్తుంది. బట్ నేను ఇక్కడ అంతకన్నా ప్రాసెస్ అంటే మీకు ఎగ్జామ్ టైంలో అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని ఒక ప్రాసెస్ని తగ్గించుకోవడానికి ఇంకొక ఫార్ములా అనేది చెప్పడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటో చూసుకుందాము. మీరు ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం చూశారు కదా, అంటే ఈ ప్రాబ్లం చూసారో లాస్ట్ వీడియోలో. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో ఏంటి అన్నది. ఇక్కడ వచ్చేసి మనం అక్కడ తీసుకున్న దత్తాంశాన్ని ఒక ప్రాబ్లమేటికల్ రాసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మార్క్స్ని తీసుకున్నాము, తర్వాత విద్యార్థులు తీసుకున్నాము. ఎక్స్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ అనేది మార్క్స్గా మనం కన్సిడర్ చేసుకున్నాము. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువసార్లు ఈ మార్క్స్ అనేది ఇక్కడ రిపీటెడ్గా వచ్చి ఎఫ్ అంటే ఫ్రీక్వెంట్లీ వచ్చింది కాబట్టి మనం రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. ఎఫ్ కన్సిడర్ చేసుకోండి, అలా అర్థం చేసుకోండి. ఇలా ప్రాబ్లం ఉంది. ఓకే, అయితే మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకుందాము. ఈ ఫార్ములాతో మనం ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు, కానీ ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగింది. తక్కువ టైంలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి అయితే నేను ప్రస్తుతానికి డైరెక్ట్ అనేది టేబుల్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనకి ఎక్స్, ఇక్కడ సిగ్మా ఎక్స్ ఈ మొత్తాన్ని బై నెంబర్ ఈ దీంతో చేస్తే వస్తుంది. కాకపోతే ఇక్కడ 36 అనేది 3 సార్లు వచ్చింది, 40 అనేది ఇక్కడ 4 సార్లు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీన్ని డిఫైన్ చేయడము లేకపోతే దీని టోటల్ని డిఫైన్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. దాన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ మార్క్స్ కింద మనం ఎక్స్గా కన్సిడర్ చేస్తున్నాం కదా, ఇక్కడ 10 నుంచి 95 వరకు 100కి మార్క్స్ అనేది రావడం జరిగింది. స్టూడెంట్స్ వచ్చేసి 10కి 1, 36కి 3, 40కి 4, అలాగే 88కి 2, అలా ఆ విధంగా అక్కడక్కడగా ర్యాండమ్గా ఫ్రీక్వెంట్లీ అంటే ఎక్కువ మందికి ఎక్కువ మార్క్స్ వచ్చినా ఒక్కరే వచ్చారు. 60 మార్క్స్ 4కి వచ్చాయి, 70 మార్కులు 4కి వచ్చాయి. అయితే మనకి ఇలాగా టోటల్ చేసి చేయడం అనేది కుదరదు. దీనికోసం మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సిగ్మా బార్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే స్టూడెంట్స్తో మార్క్స్ని ఇంటూ చేసినట్లయితే వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేది ఇంటూ అవుతుంది. అంటే భాగించినట్లయితే మొత్తం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 36 ఇంటూ 3 వేసినట్లయితే 108 రావడం జరుగుతుంది, అంటే 108 రావడం జరుగుతుంది. మొత్తం మార్క్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేది ఇది టోటల్ మార్క్స్ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ అండి. ఇలాగా మనం చేసుకుంటాం ఈ ఫార్ములాని యూజ్ చేసి. ఓకేనా, ఈ ఫార్ములాని యూజ్ చేసి టోటల్ మార్క్స్ని కనుక్కున్నాము. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ నెంబర్స్ని మనం కనుక్కోవాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్, ఓకేనా, ఫ్రీక్వెంట్లీ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ కనుక్కుంటాము. ఎన్ వచ్చేసి మనకి 30. మొత్తం టోటల్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్మా ఎన్ ఈక్వల్స్ టు 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 30 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా స్టూడెంట్ అని చెప్తున్నాను. ఒక వ్యాపారం గురించి అనుకోండి, లేదా ఒక బిజినెస్లో ఉన్న లాస్లు కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, దాన్ని అలా కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఒక స్కూల్ ఆర్ కాలేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఎక్స్ అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్, ఇక్కడ విద్యార్థులకి ఎఫ్ అని ఫ్రీక్వెంట్లీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం. ఇంటూ చేసుకున్నట్లయితే మనకి టోటల్ మార్క్స్ అనేది రావడం జరిగింది. అలాగే టోటల్ స్టూడెంట్స్ నెంబర్ కావాలంటే మనం ఇక్కడ చేసుకున్నాం. దీన్ని మొత్తం టోటల్ చేసినట్లయితే ఎఫ్ఎక్స్ అంటే టోటల్ మార్క్స్ అనేది రావడం జరిగింది. దాన్ని మనం సిగ్మా ఎఫ్ఎక్స్తో డిఫైన్ చేసుకున్నట్లయితే 1779 మార్క్స్ అనేది అంటే 1779
1779 మార్కులు అనేది రావడం జరుగుతుంది. కొంచెం బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేయడం వల్ల నాకు కొంచెం అప్పుడప్పుడు డౌన్ అవుతుంది, ఒకసారి గమనించుకోండి, సారీ అండి. ఈ ఫార్ములాలోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేసినట్లయితే ఈక్వల్స్ టు 1779 బై ఎంతమంది స్టూడెంట్స్ అండి, ఎన్ అంటే 30 మంది స్టూడెంట్స్ వేసుకున్నాము. ఓకే, బై చేసినట్లయితే మనకి 59.3. ఓకేనా. ఇక 3 అనేది కంపల్సరీ ఏం కాదు, బట్ మన క్యాష్ మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకి 3 వస్తుంది. 3.5 వచ్చిన మనం 4గా కన్సిడర్ చేసుకుంటాము. అది చూసుకున్నాం. ముందు ఇక్కడ వరకు వచ్చిన వాటికి పాయింట్ పక్కన ఒక 0 వరకు మనం కన్సిడర్ చేసుకున్నాం. 59 అంటే ఇక ఈ పాఠశాలలో లేదా ఈ కాలేజీలో 10 నుంచి 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు, 10 అంటున్నాను, 0 నుంచి 10 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు 30 మెంబర్స్ స్టూడెంట్స్ మొత్తం అంటే క్లాస్ మొత్తం స్కోర్ చేసిన వాల్యూ అంటే మార్క్స్ మనం వేసుకొని 30 మంత్స్ చేసినట్లయితే ఒక్క స్టూడెంట్ అనేది ఖచ్చితంగా అన్నది 59 అంటే ఆల్మోస్ట్ 59.5 వచ్చినట్లయితే 60 మార్క్స్ అనేది సెక్యూర్ చేసుకోగలరు అనేది ఒక లెక్చరర్స్ కానివ్వండి లేదా ఒక టీచర్ కానివ్వండి ఒక ఐడియా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఒక 60 మార్కులు లేదా 59 మార్కులు తెచ్చుకునే అవకాశం యావరేజ్న ఉంది. అందువల్ల మనం కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఆ పర్సంటేజ్ని పెంచాలి అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తరగతిలోని విద్యార్థులు సగటు మార్కులు వచ్చే అవకాశం ఎంత ఉంది? 59.3 మార్కులు రావడం జరుగుతుంది. 0.3 మార్కులు రావడం జరుగుతుంది. అయితే ఈ ఫార్ములాతో మనం దాన్ని డిఫైన్ చేయగలమా అంటే చేయొచ్చు, బట్ ఎక్కువ టైం అనేది యాడిషన్స్ కానివ్వండి, మనం ఆ వాల్యూని క్యారీ చేయడం కానివ్వండి చాలా రిస్కీగా ఉంటుంది. ఈ ఫార్ములాతో మనం చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా చేయడానికి వీలైంది కదా, అదండి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాబ్లం చూద్దాము. మన స్కూలు లేదా కళాశాలలో కొంతమంది విద్యార్థుల మార్కులు ఇలా వచ్చి ఉన్నాయి. ఓకేనా. ఇలాగా ఒక 1 నుంచి 100 వరకు లేదా ఒక 50-60 మార్క్స్ ఇలా వచ్చాయి అనుకుందాము. ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్లు ఇలా ఉన్నాయి అనుకుందాము. అయితే దీన్ని మొత్తాన్ని టోటల్ చేసి ఈ నెంబర్స్ అన్నిటిని కౌంట్ చేసుకొని మొత్తాన్ని బై చేసేటం అంటే కొంచెం ఆ ఎగ్జామ్ టైంలో మనకున్న సమయాన్ని వృధా చేసుకున్నట్లు అవుతుంది. లేకపోతే ఒక కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 90 ఉండొచ్చు, ఒక 100 ఉండొచ్చు. ఇప్పుడు మనకు టోటల్ చేయడానికి పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు. బట్ ఒక లార్జ్ కంపెనీ, ఇప్పుడు యాపిల్ ఉంది కానీ అలాగే ఒక జియో కంపెనీ కానివ్వండి, వాళ్ళ దగ్గర థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి వచ్చే శాలరీస్ కానీ ఇలాంటివి చేయడం అనేది కొంచెం యావరేజ్ అనేది కష్టం అవుతుంది. అందువల్ల మనం దానికి ఇలాగ మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఎక్స్ అని పెట్టేసి, అంటే 10 అనేది ఎంతమందికి అనేది విద్యార్థులకు రావడం జరిగింది, 20 అనేది రాసుకోవడం అనేది కూడా మనకి టేబుల్ అనేది కూడా పెద్దది అవుతుంది. కాకపోతే ఇలా కూడా కాకుండా తరగతులను ఉపయోగించుకుంటూ, అంటే క్లాసెస్ని యూజ్ చేసుకుంటూ, అంటే 10 to 20 అంటే 10 నుంచి 20 చాలా నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఉందా ఒక 10 మెంబర్స్కి 10 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 10 మార్క్స్కి ఎంతమంది అయినా రావచ్చు. అది రిపీటెడ్గా మన టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70 ఇలాగా మనం క్లాసెస్ తయారు చేసుకొని, అంటే తరగతి అంతరాలని క్రియేట్ చేసుకొని ఈ లోపల అంటే 10 నుంచి 20 లోపల వచ్చిన విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళ నెంబర్స్ వేసుకుంటాము. అంటే ఇప్పుడు 10 నుంచి 20 మార్కుల లోపల ఉన్న వాళ్ళు ఒక 15 మంది ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు. 60 నుంచి 60-70 లోపల ఉన్న వాళ్ళు వచ్చేసి మనకి ఒక 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఈజీగా డిఫైన్ చేయడానికి, అంటే ఎగ్జాక్ట్గా చూపించకుండా, ఎగ్జాక్ట్ మార్క్స్ కాకుండా ఇలాగ మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడము లేదా క్యాలిక్యులేట్ చేయడము అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని డిఫైన్ చేసుకుందాము. అయితే దీనికి వచ్చేసి మనకి ఎక్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములాలో ఖచ్చితంగా మనకి ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. కాబట్టి ఎక్స్ చూసారా ఇక్కడ మనకు వచ్చింది కదా, ఈ ఎక్స్ అనేది ఇక్కడ మనకి కనిపించదు, ఎందుకంటే 2 నెంబర్స్ అనేది రావడం జరిగింది. అందుకోసం మనకు ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఆ తరగతి ఎగువ అవధి ప్లస్
ఆ తరగతి యొక్క దిగువ వ్యవధి. అంటే ఇక్కడున్న 20 ప్లస్ 10ని యాడ్ చేసి బై చేసినట్లయితే మనకు వచ్చేది ఏమొస్తుంది, దీనికి మధ్యలో వచ్చేసి 15 అనేది రావడం జరుగుతుంది. ఆ 15 లేదా 5 అనేది మనం అక్కడికి పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తరగతి ఇలా చేసుకున్న తర్వాతే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని యూజ్ చేసుకుంటూ మనం ఆ ప్రాబ్లమ్ని కానివ్వండి, ఆ సొల్యూషన్ కానివ్వండి, మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీకు ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫార్ములా ఏంటో మీకు ఐడియానే ఉంటుంది. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఎవరికైనా ఐడియా ఉన్నట్లయితే నేను వెయిట్ చేయండి, చెప్తాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.